శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్పోర్ట్కు వచ్చిన 3 విమానాలకు బాంబు బెదిరింపు మేలొచ్చింది. కేరళ కన్నూర్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఇండిగో ఎయిర్లైన్స్ 6E7178 విమానానికి, ఫ్రాంక్ఫర్ట్ హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH752 విమానానికి, లండన్ హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపు మేలొచ్చింది. దాంతో విమానాలను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ చేశారు. వెంటనే ప్రయాణికులను దింపి ఐసోలేషన్కు తరలించారు. బాంబు స్క్వాడ్ అధికారులు రంగంలోకి దిగి 3 విమానాలలో తనిఖీలు చేపట్టారు. ఇండిగో సంక్షోభం ఇంకా సద్దుమణగలేదు. అయితే కొద్ది రోజులుగా వేలాది సర్వీసులను రద్దు చేసిన ఇండిగో ఆదివారం నుంచి 1600 విమానాలను నడుపుతోంది. సోమవారం చాలా వరకు సర్వీసులను పునరుద్ధరించింది. ఈ నెల 10 కల్లా పూర్తి స్థాయిలో ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది ఇండిగో. ఇటు ప్యాసింజర్లకు ఇప్పటి వరకు 610 కోట్ల రూపాయల రిఫండ్ను చెల్లించినట్టు వెల్లడించింది. మరోవైపు ఇండిగో విమాన సర్వీసులపై కీలక ప్రకటన చేసింది ఢిల్లీ ఎయిర్పోర్ట్. మరో 2 రోజుల పాటు విమానాలు రద్దయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇండిగో సర్వీసుల రద్దుతో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. వ్యయ ప్రయాసాల కూర్చి రైళ్లు, ప్రైవేటు వాహనాలను వెతుక్కుంటున్నారు. విమాన సర్వీసులను రద్దు చేసి రిఫండ్ ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ప్రయాణికులు. ఇదిలా ఉంటే ఇండిగో సంక్షోభంతో టికెట్ల ధరలను పెంచిన ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు కేంద్రం మొట్టికాయలతో దిగొచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్ల ధరలపై పరిమితి విధించినట్టు ప్రకటించింది ఎయిర్ ఇండియా. పౌర విమానయాన శాఖ మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపింది. ఇక ఇండిగో ఎఫెక్ట్తో రైల్వే, ఆర్టీసీలు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఢిల్లీ సహా పలు రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, ఓవైపు 3 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అలాగే మరోవైపు ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇండిగోకి సంబంధించినటువంటి సంక్షోభం కొనసాగుతున్నటువంటి వేళ హైదరాబాద్ కు వస్తున్నటువంటి చాలా వరకు ఫ్లైట్స్ కి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 7 సార్లు 7 ఫ్లైట్లకి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఫ్లైట్లకు సంబంధించి ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. మొన్నటికి మొన్న ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఇండిగో ఫ్లైట్ కు శనివారం నాడు ఒక బాంబు బెదిరింపు వచ్చింది. శుక్రవారం నాడు మరో 2 బెంగళూరు, అదేవిధంగా చెన్నై నుంచి రావాల్సిన దుబాయ్ నుంచి బెంగళూరు రావాల్సినటువంటి ఫ్లైట్ కి కూడా ఈ బాంబు బెదిరింపు వచ్చింది. ఇప్పుడు తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చేటువంటి ఒకేసారి 3 విమానాలకు బాంబు బెదిరింపు రావడం పట్ల ఆ మెయిల్ ని చూసినటువంటి అధికారులు షాక్ గురయ్యారు. కేరళ కన్నూరు ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఇండిగో ఎయిర్లైన్స్ 6E7178, అదేవిధంగా ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్ లుఫ్తానా ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి LH752, లండన్ హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్లైన్స్, ఈ 3 విమానాలకు బాంబు బెదిరింపు మేలు రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండ్ చేసినటువంటి అధికారులు ప్రయాణికులను కిందకి దింపి ఐసోలేషన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఐసోలేషన్ తరలించినటువంటి అధికారులు 3 విమానాలను బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేపట్టారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి
గతంలో వచ్చినటువంటి అన్ని బాంబు బెదిరింపులు ఫేక్ అని తెలిసినప్పటికీ ఇట్లా రెగ్యులర్ గా రావడంతో పాటు అధికారులు సిఎస్ఎఫ్ అధికారులతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులు కూడా షాక్ కు గురైతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతున్నటువంటి వేళ ఇట్లాంటి బాంబు బెదిరింపు రావడం మాత్రం ప్రయాణికులను తీవ్రంగా టెన్షన్ కి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇండిగో విమానయాన సంస్థ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం ఆ సంస్థ 1650 సర్వీసులు నడిపినట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు రద్దయినటువంటి వాటి సంఖ్య శనివారంతో పోలిస్తే ఆదివారం నాటికి 650కి తగ్గిందని చెప్తున్నారు. నెమ్మదిగా దాన్ని సెట్ చేస్తున్నామని కూడా దీనికి సంబంధించినటువంటి సిఇఓ పీటర్ ఎల్బర్స్ నిన్న పత్రికా ప్రకటన విడుదల చేశారు. మొత్తం 10th ఈ నెల 10వ తారీఖు కల్లా పూర్తిగా పరిస్థితి కంట్రోల్ కు వస్తుందనేటువంటిది, అప్పటి వరకు పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు నడుపుతామనేటువంటిది ఎల్బర్స్ నిన్న పత్రికా ప్రకటనలో చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే తీవ్ర సంక్షోభంతో ఉన్నటువంటి ఇండిగోకు సంబంధించినటువంటి అధికారులు ఇట్లాంటి వ్యవహారం కొనసాగడంతో ఇండిగో దాదాపు 30 సంవత్సరాలుగా దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీస్ లో సేవలు అందిస్తోంది. దేశీయ సర్వీసుల్లో అత్యధికంగా ఇండిగోకు సంబంధించినటువంటి దానికి మంచి పేరుంది. కానీ ఇవాళ ఈ గత 4-5 రోజుల్లో జరుగుతున్నటువంటి సంక్షోభంతో పూర్తి స్థాయిలో అది మరుగున పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైతే టికెట్లు కొనుగోలు చేశారో వాళ్లకు 610 కోట్ల రూపాయలు రిఫండ్ రూపంలో విడుదల చేశారనేటువంటిది కూడా చెప్పుకొచ్చారు. 3000 బ్యాగేజీలను కూడా ప్రయాణికులకు అప్పచెప్పుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. మిగతా డొమెస్టిక్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలు సజావుగా సాగించడానికి ఇండిగో పరిస్థితి మెరుగుపడడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నామని చెప్పుకోవడం జరిగింది. ఇండిగో సంస్థ అదేవిధంగా డీజీసీఏ పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ కూడా రవాణాతో పాటు పర్యాటకంపై ఏర్పడినటువంటి పార్లమెంటరీ స్థాయి సంక్షోభం సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తీవ్రంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని తీసుకోవాలని చెప్పడంతో పాటు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు రావడంతో వాళ్లకు ఆల్టర్నేట్ గా ఏర్పాట్లు చేయాలనేటువంటి కూడా డొమెస్టిక్ సంబంధించినటువంటి వారికి పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో ప్రధానంగా 6 మెట్రో నగరాలైనటువంటి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబై ఈ నగరాల్లో మాత్రం పూర్తి స్థాయిలో వాళ్లకు రవాణా సౌకర్యాలు బై రోడ్ కానీ ఇతర సర్వీసులు బై ట్రైన్ కానీ వాటికి ఆల్టర్నేట్ గా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విమాన సేవల అంతరాయంపై ఇప్పటికీ ఆదివారం సాయంత్రం కల్లా వివరణ ఇవ్వాలంటూ ఇండిగో సిఇఓ పీటర్ ఎల్బర్స్ కు నోటీసులు జారీ చేసింది డీజీసీఏ. ఆ గడువును మరో 24 గంటలు పొడిగించింది. సోమవారం సాయంత్రం 6 గంటల కల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇండిగో సిఇఓతో పాటు ఆ సంస్థ అకౌంటబుల్ మేనేజర్ కూడా ఈ నోటీసులు డీజీసీఏ శనివారం అందజేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం దాదాపు 400 నుంచి 500 4000 నుంచి 5000 ఫ్లైట్లు పూర్తిగా ఈ 6 రోజుల్లో రద్దయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి 610 కోట్లు వాళ్లకు ప్రయాణికులకు అందించడంతో పాటు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. వాళ్ళ లగేజ్ ఏదైతే చెక్ ఇన్ బ్యాగేజ్ కాకుండా ఇతర బ్యాగేజ్ ఉంటుందో ఆ బ్యాగులు అంతా కూడా వాళ్లకు ముందుగా నిర్దేశించినటువంటి దాన్ని కూడా వాళ్ళకు చేరవేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇండిగో సంక్షోభం ఇంకా ముగియడానికి ఈ నెల 10వ తారీఖు కల్లా అంటే ఇంకొక 2-3 డేస్ లో ఇది పూర్తవుతుందని చెప్తున్నారు. ఆ తర్వాత దీనిపైన వివరణ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ఓవైపు ఇండిగో సంక్షోభం, మరోవైపు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు పూర్తి స్థాయిలో రెగ్యులర్ గా 6 నుంచి 7 సార్లు బాంబు మేలు రావడం, ఇదంతా కూడా చూస్తా ఉంటే ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తొందరలోనే ఈ పరిస్థితిని చక్కదిద్దాలని తీవ్ర స్థాయిలో ప్రయాణికులు అయితే మండిపడుతున్నారు. మరి డీజీసీఏ కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, మిగతా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి అధికారులు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.